పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలానికి చెందిన వారు నేపాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఒడిశాకు చెందిన కొంతమందితో కలిసి గుమలక్ష్మీపురం వాసులు వెంకటరావు, సంతోషి లక్ష్మి అలాగే కేదారీపురానికి చెందిన సుబ్బారావు నేపాల్ సందర్శనకు వెళ్లారు. అయితే అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ మేరకు మన్యం జిల్లా నుండి నేపాల్ సందర్శనకు వెళ్లిన 40 మంది యాత్రికులు కాఠ్మండు ఎయిర్పోర్ట్ కు క్షేమంగా చేరుకున్నారు. వారు మాట్లాడుతూ నేపాల్లో జరుగుతున్న అల్లర్లకు బిక్కుబిక్కుమంటూ ఓ హోటల్లో తలదాచుకున్నామని అన్నారు. ప్రభుత్వం చొరవతో క్షేమంగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నామని అన్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి లోకేష్ కు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. మేము క్షేమంగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నామండి. మీరందరూ ఉండడం వల్ల ఈరోజు మేము క్షేమంగా ఇక్కడికి ఎయిర్పోర్ట్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ దయ వల్ల మేము ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాము. అలాగే ఇప్పుడు మాకు బోర్డింగ్ పాస్ ఇస్తామన్నారండి. డైరెక్ట్ వైజాగ్, విజయవాడ వరకు ఎయిర్పోర్ట్లో మాకు పెడతామని చెప్పారు. వాళ్ళకి శతకోటి ధన్యవాదాలండి. మీరు ఉండడం వల్ల మేము క్షేమంగా చేరుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. 240 మంది మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చాము. కడప, కర్నూలు, ప్రకాశం మొదలైన వాళ్ళందరికీ వచ్చాము. మన కొద్దిసేపట్లో బోర్డింగ్ పాస్లు ఇస్తామన్నారు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా తెలుగువారి తరఫున ధన్యవాదాలు. మీరు ఉండడం వల్ల మేము